ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథశ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవతారా ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 38వ శ్లోకం ధ్యానభావం ధ్యానసంధానం చేసుకుంది. పద్మనాభరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్దిరుద్ధోర్ధాత్మా మహక్షో గరుడధ్వజ. పద్మనాభ 348వ నామం. పద్మము నాభి యందు కలవాడు. పద్మం అంటే సుందరమైన నాభి కలవాడు. వారికి అభివాదం. పద్మం యొక్క మొగ్గ వంటి నాభి కలవాడు భగవంతుడు. అందుకే ఓం పద్మనాభాయ నమః అని ధ్యానించాలి. తదుపరి నామం అరవిందాక్ష 349. పద్మం వంటి కన్నుల గలవానికి దండం. తామర పూల వంటి అందమైన నేత్రము కలవాడు పరమాత్మ. ఓం అరవిందాక్షాయ నమః అని ధ్యానించాలి. తదుపరి నామం 350. పద్మగర్భ ఉదయ పద్మంలో ధరించబడివాడు. హృదయ పద్మమును ధ్యానింపబడి వానికి నమస్కారం. ఈ నామంలో గర్భశబ్దానికి ధరింపబడేవాడు అర్థం కాగా సుకుమారమైన ఆసన పద్మం చేత ఉపాసకుల యొక్క హృదయ పద్మం చేతను ధరింపబడివాడని భావం చేత ఈ నామంతో ఈ విధంగా ఉపాసన చేయాలి. ఓం పద్మగర్భాయ నమః. తదుపరి నామం 351. శరీరభృత్ అన్నపానాదులు చే శరీరం పోషించువాడు. తనకు శరీరమైన జీవ సమూహమును పోషించు భగవంతుడు నమస్కారం. ఉపాసకుడైన భక్తుడు పరమాత్మకు శరీరం కనుక మిక్కిలి ప్రియుడై ఉంటాడు. రక్షతే భగవాన్ శరీరవత్ అను ఆర్షవాక్యాన్ని బట్టి భగవంతుడు జీవులు తన శరీరంగా భావించి రక్షిస్తాడని తెలియచుంది. అందుచేత మనం ఇతన్ని ఓం శరీరభృతే నమః అని ధ్యానించాలి. తదుపరి నామం 352. ఓం మహర్దయే నమః. గొప్ప సంపద గలవాడు, గొప్ప విభూతి గలవాడు అగు నారాయణకి నమస్కరి. భగవంతుని విభూతులు ఐశ్వర్యములు 2 విధములు. ఒకటి నిత్యభూతి, రెండవది లీలావిభూతి. శ్రీవైకుంఠం లీలావిభూతి. ప్రకృతి మండలం నిత్యవిభూతి అనగా శ్రీవైకుంఠం. లీలావిభూతి ప్రకృతి మండలం అంటే ప్రపంచం. భక్తులకు యోగక్షేమాలు కలుగజే అంతులేని గొప్ప సమృద్ధి కలవాడు భగవంతుడు తన విభూతులను భక్తుల క్షేమం కొరకు ఉపయోగిస్తాడు. అందుచేత మనం ఈ విధంగా తెలవాలి. ఓం మహద్దయే నమః. తదుపరి 353. రుద్ధ. ఓం రుద్ధాయ నమః. గొప్ప సంపదలు గలవాడు, ప్రపంచ రూపం వృద్ధి పొందినవాడైన మహావిష్ణువు నమస్కరయ. తన 2 సంపదలతో విభూతులతో భక్తులకు సంతోషం కలిగించును. తాను కూడా సంతోషపడుచుండేవాడని నామం యొక్క భావం కనుకనే అభిషిచ్య లంకాయాం విజ్వర ప్రమమోద. లంకలో భీషునికి పట్టాభిషేకం చేసి మానసిక బాధ తీరి సంతోషించాడు రాముడని చెప్పబడింది రామాయణంలో. వృద్ధ. ఓం వృద్ధాత్మనే నమః. 354. వృద్ధుడు వృద్ధి పొందిన శరీరం గలవాడకు నారాయణకి నమస్కారం. భగవంతుని 2 విభూతుల్లోనూ దేశకాలావధులు లేనివి. అంతటి విస్తారము గల 2 విభూతులను ఎప్పుడునట్లు చేయగలిగిన వృద్ధిలో కూడిన స్వరూపం గల భగవంతుని కనుక అతనికి శరీర వృద్ధి సఖ్యము కానిది. ఓం వృద్ధాత్మనే నమః అని ధ్యానం చేయాలి. తదుపరి 355. మహావృక్ష. ఓం మహావృక్షాయ నమః. గొప్ప అందమైన కన్నులు గలవాడు. మహాక్షయాయ నమః. విశాలమైన దీర్ఘనేత్రుడై అన్నిటిని చూసి గమనించబడిన దేవునికి నమస్కారం. అక్షం అంటే సారథి అని, అది సారథిని రదుకుని మోస్తుంది కనుక మోయవాడని అర్థం. గరుత్మంతుని గ్రహించి గొప్ప గరుత్మంతుడి వాహనం గలవాడు పరమాత్మ. అక్ష అను శబ్దం పూజింపదగిన అర్థం కూడా ఉండటం చేత పూజింపదగిన గరుడు వాహనంగా గలవాడు భగవంతుడని కూడా భావం. గరుడ ధ్వజ. అందుకని మనం ఓం మహాక్షాయ నమః అని ధ్యానించాలి.
తదుపరి నామం 356 గరుడధ్వజ. ఓం గరుడధ్వజాయ నమః. జెండాపై గరుత్మంతుడు గుర్తుగా కలవాడకు భగవంతుడు నమస్కారం. గరుత్మంతుడు భగవంతునికి వాహనం, దాసుడు, ఆసనం, స్నేహితుడు, ఇట్లా అనేక విధములుగా సేవలు అందించవాడు. అంతేగాక దూరము నుండి చూసి వారికి శ్రీ మహావిష్ణువు వస్తున్నాడని ముందుగా తెలియజే జెండాపై గుర్తు కూడా అయినవాడు కనుక ఈ చివరార్థాన్ని తెలిపే నామం ఇది భగవంతుని స్తుతించినది. అందుచేత మనం ఏం చేయాలి? ఓం గరుడధ్వజాయ నమః అని స్తుతించాలి భగవంతుని. శ్రీకాంతాయ కళ్యాణధేనుదేవ్నం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసందవే మంగళానివాసాయ నాథాద్రీసాయ మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. స్వస్తి. జై శ్రీరామ్.